మార్గంలోగా నడుస్తున్నారో పూర్వజన్మలో బాగా పుణ్యం చేశారో వాళ్ళందరికీ నేను జ్ఞానం ఇస్తాను, నా దగ్గరికి తీసుకుంటాను అని మీ అందరినీ కూడా పక్కకు లాగేశాడు పరమాత్మ. ఎంత అద్భుతం! ఆ జ్ఞానాన్ని మనం మా గురుదేవుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల, ఆ గురు తల్లి తీసుకొచ్చి ఇక్కడ ఉపదేశం పెట్టి అసలు నా మనసులో ఏనాడు లేదు ఇక్కడ బ్రహ్మజ్ఞానం ఇవ్వాలి, అది చేయాలి అనే ఆలోచనే లేదు. అది పరమాత్మ యొక్క అనుగ్రహం. ఏదీ లేదు. ఇక్కడ గుడి కట్టాలని రాలేదు, ఇంకో కార్యక్రమం చేయాలని రాలేదు. నేను ఒక ఉద్యోగం కోసం వచ్చాను ఇక్కడి నుంచి. ఆ భగవంతుడి మీ కార్యక్రమాలు అప్పచెప్పాడు. మీ అందరి కుటుంబాల్లో వెలుగు తీసుకురావడానికి నన్ను ఇక్కడ ఉంచాడు. మీరే కాదు, మన ప్రాంత గ్రామాలన్నిట్లో, అన్ని గ్రామాల్లో, అందరి ఇళ్లలో, అన్ని గ్రామాల్లో, అందరి ఇళ్లలో ఈ జ్ఞాన జ్యోతిని మనందరం వెలిగించాలి. ఈ జ్ఞానజ్యోతి ఒక అపూర్వం, ఒక ధైర్యం. మీరు అనుకుంటారు పాపం ఇంకా తెలవక నాకు అది కావాలండి, మా ఇంట్లో ఇది కావాలండి, కొన్ని కోరికలు. మీరందరూ చాలామంది కోరికలతోనే అరుణాచలం వెళ్తున్నారు. అరుణాచలంలో రమణ మహర్షి గారు 2 మాటలు చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. ఏమన్నారు ఆయన? ఒకటి, నువ్వెవరో తెలుసుకో. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మీరెవరో తెలుసుకోండి అసలు. ఇంకొకటి, జరగాల్సింది ఏదైతే ఉందో అది జరిగేదైతే దాన్ని ఎవరో ఆపలేరు. ఈ ప్రపంచంలో ఎవరో ఆపలేరు. జరగకూడదు అనుకున్న దాన్ని ఎవరూ జరిపించలేరు. ఇంకేంటి మనం చేసేది? ఒక్క బ్రహ్మ జ్ఞాన స్థితికి పొందేటట్టయితే ప్రారబ్ధ కర్మ ఎన్ని కష్టాలు వచ్చినా మనకి కష్టాల్లాగా కనపడవు. అవన్నీ కూడా మళ్ళీ పూలు మీద పడినట్టుంటాయి. ఆ కష్టాలు ప్రారబ్ధ కర్మ కష్టాలు బ్రహ్మజ్ఞానం. ఒక ధైర్యం, ఆలోచన, మంచి ఆలోచన, ఒక ప్రేమ, అందరి మీద ప్రేమ, ఆప్యాయత, ఎక్కడ దేశాలు ఈర్ష్యులు లేకుండా ప్రాంతం అంతా ఇలాంటి గురు పౌర్ణమి నాడు మనందరం కలుసుకున్నాక మీరు ఎప్పుడూ 2 గంటలకు వచ్చారు. చాలా కాలాతీతం అయింది. నేను రావటం లేట్ అయింది.